ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. డీటెయిల్స్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బిలాస్పూర్ సమీపంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. సో ఆ ప్యాసింజర్ లోకల్ ట్రైన్ తో పాటు గూడ్స్ రైలు ఎదురెదురుగా ఒకటే ట్రాక్ పై రావడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మొత్తం కూడా ఎవరైతే ఈ గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ రైలు లోకల్ ట్రైన్ సంబంధించిన మొత్తం కూడా ఇంజన్ మొత్తం రెండు 3 బోగిలు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయి, సో దాంట్లో ఉన్నటువంటి వాటిలో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 30 మంది పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అంబులెన్స్లు మోహరించారు. స్థానికంగా ఉన్నటువంటి పాటుగా రైల్వే అధికారులు ఇతరత్ర రక్షణకు సంబంధించి మొత్తం కూడా భద్రత సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అక్కడ బిలాస్పూర్ సమీపంలోని జయరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ 8 మంది ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందగా 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది.